Good morning, all of you. I am Dr. Muhammad Anwar, Chairman of ION Group of Competitive Institutions. సో డైలీ పేపర్ చదవడం ఎంత అవసరమో మనందరికీ తెలుసు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అయితే కనుక చెప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టి ప్రతి పేపర్ను అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. మరి రకరకాల తెలుగు పేపర్లు కావచ్చు, ఇంగ్లీష్ పేపర్లు కావచ్చు, చదవాలంటే గంటల సమయం మీకు పడుతుంది. కాబట్టి అభ్యర్థుల కోసం వారి సమయాన్ని మిగిల్చి వారికి ముఖ్యమైనటువంటి అంశాలు అందించడం కోసం నేను ఎవ్రీడే పేపర్ అనాలిసిస్ రకరకాల పేపర్స్ ఇంగ్లీష్ మరియు తెలుగు పేపర్స్ నుంచి మీకు ముఖ్యమైనటువంటి అంశాలు ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్, స్పోర్ట్స్ రకరకాల తదితర విషయాలు మొత్తం కూడా నేను మీకు చెప్పడం కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది నేను స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి మీ యొక్క రివ్యూ ఏంటనేది కామెంట్ చేయండి. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. మరి ఈ ప్రోగ్రామ్ మీరు రోజు చూడాలనుకుంటే, పెట్టిన వెంటనే మీకు ఇది అందాలనుకుంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఖచ్చితంగా దీని యొక్క బెల్ బటన్ని నొక్కి పెట్టండి. బెల్ బటన్ నొక్కితేనే మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. ఓకేనా? మరి స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న మార్చ్ 2021 ఈరోజు పేపర్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు మనం చూసుకుంటే మార్చ్ 2021కి సంబంధించి ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే అండి. ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే మనము మార్చ్ 2021 రోజు ప్రతి ఏటా చేసుకుంటాం. మరి ముఖ్యంగా దీన్ని మనం ఎప్పటి నుంచి చేసుకుంటున్నాం అని అంటే దీన్ని మనము 2012 నుంచి ఈ యొక్క ప్రోగ్రాం మనం చేస్తున్నాం. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే జస్ట్ మనము సేఫ్ గార్డ్ చేయడం కోసం మరియు అవేర్నెస్ పెంచడం కోసం. ఈ ఫారెస్ట్ చెట్ల యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది ఏంటి అనేది మనము ఈ యొక్క సమాజంలో అవేర్నెస్ తీసుకురావడం కోసం, అదేవిధంగా డిఫారెస్టైజేషన్ని మనం ఆపడం కోసం చేస్తున్నాం. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఈసారి 2025కి సంబంధించి కాంపిటేటివ్ పరంగా మనకు థీమ్ అడుగుతారు కాబట్టి దీని యొక్క థీమ్ ఏంటంటే ఈసారి ఫారెస్ట్ అండ్ ఫుడ్. 2025 యొక్క థీమ్ ఏంటంటే అండి ఫారెస్ట్ అండ్ ఫుడ్. ఇక్కడ మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా మరియు మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కొండా సురేఖ కేబీఆర్ పార్కులో ప్లాంటేషన్ చేశారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ చేయడం జరిగింది. అయితే మనకు కాంపిటేటివ్ పరంగా మనం చూస్తాం కాబట్టి కాంపిటేటివ్ పరంగా మీకు ఉన్నటువంటి అంశాలు నేను ఇక్కడ చెప్తా ఉన్నా. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరము 10 మిలియన్ హెక్టార్ల డిఫారెస్టేషన్ అవుతుందండి. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం ఛాలెంజ్ చేయాలి. ఖచ్చితంగా ఈ యొక్క ట్రీ ప్లాంటేషన్ క్యాంపెయిన్స్ కావచ్చు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, పాలసీ మీద డిస్కషన్స్ చేయడం కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ ఎలా ప్రమోట్ చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ ముఖ్యమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజులో మనము చేయాలి అని చెప్పి ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే మనకు చెప్తా ఉంది. ఓకే, మరి నెక్స్ట్ మనం పోదాం. ఈరోజు మార్చ్ 22 అండి. మార్చ్ 22 రోజు ఏంటంటే వరల్డ్ వాటర్ డే అండి. వరల్డ్ వాటర్ డే. ఓకేనా? మార్చ్ 2022 వరల్డ్ వాటర్ డే. ఈ యొక్క వరల్డ్ వాటర్ డేని మనం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం సార్ అంటే 1993 నుంచి ఈ యొక్క వరల్డ్ వాటర్ డేని మనం జరుపుకుంటున్నాం. మరి ఈసారి 2025 సంబంధించినటువంటి థీమ్ ఏంటి అని మనం చూసినట్టయితే వాటర్ ఫర్ పీస్ వచ్చేసి దీని యొక్క థీమ్ అండి. ఈసారి ముఖ్యమైనటువంటి దీని యొక్క థీమ్. దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, వేగంగా ఇవాళ పేపర్లో ఇచ్చారు, వేగంగా ఎందుకు కరుగుతున్నాయి, ఈ యొక్క హిమాలయాలు వేగంగా ఎందుకు కరుగుతున్నాయి అని మనం చూస్తే హిమనీనాదాల ఉపరితలం తెల్లగా ఉంటుంది. ఫలితంగా సూర్యకాంతిని తిరిగి పరావర్తనం చెందిస్తుంది. అయితే హిమనీనాదాలు ఏవైతే ఉన్నాయో కరుగుదల వాటి స్థానంలో నీరు లేదా కాలుష్యంతో నిండిన మంచు ఏర్పడుతుంది. ఇది సహజంగా తక్కువ పరావర్తనాన్ని కలిగి ఉండటంతో అత్యధిక ఉష్ణాన్ని గ్రహిస్తాయి. కరుగుదల మరింత వేగవంతం అవుతుంది. ఈ ప్రక్రియని మనం ఏమంటామంటే ఆల్ఫెడో ఎఫెక్ట్ అని అంటాం. ఏ ప్రక్రియని ఆల్ఫెడో ఎఫెక్ట్ అంటాం అంటే ఏదైతే హిమనీనాద ఉపరితలంపై తెల్లగా ఏదైతే ఉంటుందో ఆ తెల్లగా ఉండే దాని మీద సూర్యకాంతి పడ్డప్పుడు ఆ సూర్యకాంతి పరావర్తనం చెందుతుంది.
అయితే అవంతా కూడా మనకు హిమాలయాలు మొత్తం కూడా కరిగిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు మన గ్లోబలైజేషన్ కావచ్చు, దానివల్ల కరిగిపోతుంటే ఏమవుతుందంటే కాలుష్యంతో నిండినటువంటి మంచు ఏర్పడుతుంది. ఆ కాలుష్యం మొత్తం కూడా మంచుపై ఏర్పడి ఆ తెల్లదనం తగ్గిపోతుంటే ఏమవుతుందంటే దాని సహజంగా ఉండేటువంటి పరావర్తనం చెందేటువంటి ఆ క్వాలిటీ తగ్గిపోయి దాంట్లో ఏమవుతుందంటే మనకు వేడి అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. దానిని అంటాం మనము ఆల్ఫెడో ఎఫెక్ట్ అని అంటాం. నెక్స్ట్ మనం చూస్తే నమీబియా గెట్స్ ఇట్స్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. నమీబియాకి సంబంధించి మొట్టమొదటి ఉమెన్ ప్రెసిడెంట్ అండి. మొట్టమొదటి ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు అని అంటే నంది దైత్వా ఈవిడ పేరండి. నంది దైత్వా ఈవిడ పేరు. ఓకేనా. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసుకుంటే సౌత్ వెస్ట్ ఆఫ్రికా పీపుల్స్ ఆర్గనైజేషన్, ఈవిడ సౌత్ వెస్ట్ ఆఫ్రికా పీపుల్స్ ఆర్గనైజేషన్ మెంబర్ అండి. ఆర్గనైజేషన్ మెంబర్ ఈవిడ. ఓకేనా. అయితే ఇక ముఖ్యంగా చూసుకుంటే మనము 2024 నవంబర్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో 57% ఓట్స్తో తను గెలవడం జరిగింది. ఓకేనా. తను గెలవడం జరిగింది కాబట్టి ఇక్కడ మొట్టమొదటి ప్రెసిడెంట్గా నంది దైత్వాయ్ గారు ఎన్నిక కావడం జరిగింది నమీబియాకి సంబంధించినటువంటి దేశంలో. ఇది ఇవాళ వార్తల్లో ప్రధానంగా కూడా మనం చూస్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తే ఇక్కడ బోయింగ్ గెట్స్ యుఎస్ F-47 అని అంటుంది. F-47 ఫైటర్ జెట్. మరి ఈ 47 ఫైటర్ జెట్కి 47 అనే పేరు ఎందుకు పెట్టారు అని మనం ఒకసారి చూస్తే ఈసారి ట్రంప్ 47th ప్రెసిడెంట్ అండి. ట్రంప్ ఏంటండి 47th ప్రెసిడెంట్ యుఎస్ఏకి. కాబట్టి ట్రంప్ ఏం చేశారంటే ఇప్పుడు వీరు అప్గ్రేడ్ చేస్తున్నటువంటి ఫైటర్ జెట్లు ఏవైతే ఉన్నాయో బోయింగ్ ఫైటర్ జెట్లు వాటికి F-47 అని పేరు పెట్టడం జరిగింది. ఇది రిప్లేస్మెంట్ ఆఫ్ F-22 జెట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఆల్రెడీ. దాని రిప్లేస్మెంట్లో భాగంగా దీనిని వీరు తీసుకురావడం జరిగింది. అయితే ఎయిర్ ఫోర్స్ నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్ 6th జనరేషన్ ఫైటర్ జెట్ అండి ఇది. ఓకేనా. ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి 6th జనరేషన్ ఫైటర్ జెట్ ఇది. 6th జనరేషన్ ఫైటర్ జెట్ ఇది. ఈ ప్రాజెక్టుకు మొత్తంగా వీరు ఖర్చు పెట్టింది ఎంత అంటే $50 మిలియన్ అండి. $50 మిలియన్ ఈ యొక్క ప్రాజెక్టు దాటిపోయింది అని కూడా మనకు తెలుస్తూ ఉంది. చైనా మనం చూసుకుంటే యుద్ధ విమానాలకు సంబంధించి ఈ జెట్లకు సంబంధించి ప్రపంచ ప్రఖ్యాతిగాస్తుంది. ఇప్పుడు అన్నిటికంటే టాప్గా ఉంది. ఓకే. సో కాబట్టి దానిని వీరు ఖచ్చితంగా దాంతో సమతుల్యత ఉండాలి మాకు కూడా అని చెప్పి దీన్ని వీళ్ళు ఇప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఐపీఎల్ నేటి నుంచే ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. ఎప్పటి నుంచి? ఈ రోజు నుంచే ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. మరి ఈ యొక్క ఐపీఎల్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఈసారి జరగబోయేటువంటి ఏదైతే ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నాయో ఇవి 18th అండి. ఇవి ఎన్నో మ్యాచ్ అండి ఇది? ఎన్నోది ఇది? ముఖ్యంగా మనం చూసుకుంటే 18th ఐపీఎల్కి రంగం సిద్ధమైంది. ఓకేనా. మొదటి మ్యాచ్ వచ్చేసి బెంగళూరు మరియు కోల్కతాకు మొదటి మ్యాచ్ ఉంది. మొత్తం 10 జట్లు దీంట్లో ఉంటాయండి. 73 మ్యాచ్లు ఉన్నాయి. ఫైనల్ వచ్చేసి May 25న దీని యొక్క ఫైనల్ ఉంది. ఇంతకుముందు మరి ఈ యొక్క ఐపీఎల్లో ఇంతకుముందు లాస్ట్ టైం గెలిచినటువంటి విజేతలు ఎవరు అని కనుక మనం ఒకసారి చూసినట్టయితే లాస్ట్ టైం టోర్నమెంట్లో గెలిచిన విజేత వచ్చేసి కోల్కతా
నైట్ రైడర్స్ లాస్ట్ టైం గెలవడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి ఐపీఎల్ సంబంధించిన ముఖ్యమైన విషయాలు. నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే కనుక విద్యాశాఖ ఇక రాష్ట్రాలకు. ఇప్పుడు ఎవరైతే మనకు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారో వీరు ఏం చేశారంటే మన దగ్గర ఏమో ఇక్కడ ఎన్ఈపి అని చెప్పి మనము 2022 ఎన్ఈపి అని చెప్పి మనం ఒక చట్టం తీసుకొచ్చుకుంటున్నాం. దానికి సంబంధించి ఎంత రభస అవుతుందో మనందరికీ కూడా తెలుసు. కానీ వేరే మీరు సెంట్రల్లో అక్కడ మీరు యూఎస్లో చూసుకుంటే కనుక యూఎస్లో ట్రంప్ ఏం చేస్తున్నారండి, ఇక్కడ యూఎస్లో ట్రంప్ ఏం చేస్తున్నారంటే అసలు ఈ విద్యాశాఖ అనేది అసలు అవసరం లేదు, సెంట్రల్లో అమెరికా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేసి దాన్ని మూసేస్తున్నామని చెప్పేశారండి. మొత్తం కూడా రాష్ట్రాలు స్టేట్స్కు సంబంధించిన విద్యాశాఖను వాళ్ళే నడిపించుకోవాలి. కావాలంటే దానికి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కీమ్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కావచ్చు, మేము రాష్ట్రాలకు ఇస్తాం కాబట్టి దాన్ని వాళ్ళు చూసుకోవాలి అని చెప్పి కంప్లీట్గా ఈ యొక్క విద్యా సంస్థను మేము ఆపేస్తామని చెప్తున్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏవైతే రుణాలు కావచ్చు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం లిమిటెడ్ చేస్తున్నాము. స్టేట్స్ దానికి అవే విద్యా వ్యవస్థను మొత్తం నడుపుకోవాలి అని చెప్పి ట్రంప్ ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. చూద్దాం మరి ఎంతవరకు ఇది నడుస్తుంది, ముందుకు పోతుంది అనేది ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటేనండి ఉక్రెయిన్ మరియు ఇక్కడ చూడండి ఒకసారి ఒడెసా నగరంలో భారీగా మంటలు. ఉక్రెయిన్ ఒక క్యాపిటల్ ఏంటండి కీవ్. అయితే ఉక్రెయిన్ నల్ల సముద్రం తీరంలో ఒడెసా నగరంపై రష్యా భారీ స్థాయిలో డ్రోన్లతో విరుచుకుపడింది. సో 3 పౌరులకు గాయాలైంది. నగరంలో చాలా చోట్ల మంటలు చెలరేగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం కూడా నిలిచిపోయిందని చెప్పి స్థానిక అధికారులు తెలిపారు. ఉక్రెయిన్లో ఇంధన కేంద్రాలపై దాడులు తాత్కాలికంగా నిలిపేస్తామని ఇటీవల ట్రంప్తో జరిగిన చర్చల్లో పుతిన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ మాత్రం మాస్కో దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపిస్తుంది. ఉక్రెయిన్లోని విద్యుత్ కేంద్రాలపై అమెరికా స్వాధీనం చేసుకుంటుందంటూ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కీవ్ వర్గాలు స్పందించాయి. ట్రంప్తో చర్చల్లో కేవలం జిపోరిజియా అణుకేంద్రం ప్రస్తావన మాత్రమే వచ్చిందని వివరణ ఇచ్చారు. సో జపోరిజియాపై అమెరికా యాజమాన్యం విషయంలో తాను ట్రంప్తో మాట్లాడినట్లుగా జరిగిన ప్రచారాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. ప్రస్తుతం పరిస్థితి పరిష్కారం ఎలా అనే అంశాన్ని రష్యన్ల నుంచి విద్యుత్ కేంద్రాలను ఎలా తిరిగి తీసుకోవాలి అనే అంశాలను మాత్రమే చర్చించామన్నారు. అంతేకాకుండా తమ దేశ ఆస్తులపై గురించి ట్రంప్తో ఏమాత్రం చర్చించలేదని ప్రస్తుతం జిపోరిజియా రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ పవర్ గ్రిడ్ అనుసంధానమై ఉంది. దీని నుంచి ఎటువంటి విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు. 2022లో ఉక్రెయిన్ దాడి చేసిన తొలి నెలలోనే రష్యా సేనలు దీనిని ఆక్రమించాయి అని చెప్తుంది. మరి రష్యా ఉక్రెయిన్కి సంబంధించిన యుద్ధం గత 3 సంవత్సరాలుగా జరుగుతుంది. 2022లో ఇది మొదలైందండి. 2022లో మొదలైనటువంటి యుద్ధం ఇంతవరకు కూడా ఆగలేదు. మొన్న 30 రోజులు మనము దీన్ని సీజ్ఫైర్ చేద్దామని చెప్పి రష్యా మరియు ఉక్రెయిన్కి సంబంధించిన ప్రెసిడెంట్ ఇద్దరు కూడా డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఒప్పుకున్నారు. అయినప్పటికీ కూడా ఇది రష్యా కంటిన్యూ చేస్తూ ఉంది. సో కవింపు చర్యలు రష్యా కంటిన్యూ చేస్తూనే ఉంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. అయితే మనము సైన్యం చేతిలో ఈ సూడాన్లో ఏదైతే మనకు వ్యతిరేకత ఉందో ఈ సూడాన్ దాదాపు 2 ఏళ్లతో పోరాటం జరుగుతుందండి. సూడాన్లో దాదాపుగా 2 ఏళ్లుగా పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం ఏంటనేది ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ పై ఒకసారి చూడండి. సూడాన్లో దాదాపుగా 2 ఏళ్లుగా పోరాటం జరుగుతుంది. రాజధాని కార్బన్లో రిపబ్లిక్ ప్యాలెస్ను సైన్యం శుక్రవారం స్వాధీనం చేసుకుంది. సో 2021 తేదీన రంజాన్ మాసంలో 21వ రోజు సైనికులు ప్యాలెస్లోకి ప్రవేశించినట్లు సోషల్ మీడియాతో వీడియోలు వైరల్ అయ్యాయి. సైనికులు రాజప్రసాదంలోనికి వెళ్ళినట్లు తొలుత ఓ సైనికాధికారి, తర్వాత సమాచారం మంత్రి ఖలీద్ అల్ ఐసర్ ధృవీకరించారు. ప్యాలెస్ను సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుందంటూ ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. అయితే మొత్తానికైతే సూడాన్కు సంబంధించిన అధ్యక్ష భవనం మళ్ళీ సైన్యం చేతికి దక్కిందని చెప్పి ఒక వార్త కూడా మనకు ఇక్కడ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ పాయింట్ మనం ఒకసారి చూస్తున్నాం అనేది స్క్రీన్ మీద. ఇక్కడ ముఖ్యంగా నాసా ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్ మరియు బ్యారీ బచ్. ఎవరెవరండి? సునీత విలియమ్స్ అండ్ బ్యారీ బచ్ వీరైతే ఉన్నారో వీరు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఇరుక్కున్నారండి. వీళ్ళు ఎక్కడ ఇరుక్కున్నారు? ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఇరుక్కున్నారు. వీళ్ళిద్దరు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఇరుక్కున్నారు. కేవలము వీళ్ళు షార్ట్ టైం కోసం 9 నుంచి 10 రోజుల కోసం వెళ్ళినటువంటి వీరు వెళ్ళినటువంటి బోయింగ్ స్టార్ లైనర్ ఏదైతే ఉందో
బోయింగ్ స్టార్ లైనర్లో మాల్ ఫంక్షనింగ్ వచ్చిందండి. మాల్ ఫంక్షనింగ్ రావడం జరిగింది. ఆ మాల్ ఫంక్షనింగ్ కారణంగా వారు అక్కడనే వారి యొక్క జర్నీని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో వీళ్ళను రిటర్న్ తీసుకురావడం కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఇప్పుడు స్పేస్ ఎక్స్ క్రూ 9 రెస్క్యూ మిషన్ ఒకటి చేసిందండి. ఎవరు? స్పేస్ ఎక్స్ క్రూ 9 రెస్క్యూ ఆపరేషన్ చేసింది. రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది. సో 5 గంటల సమయంలో ఇది ఐఎస్ఎస్ నుంచి బయలుదేరి 17 గంటల సమయాన్ని జర్నీ చేసి 17 గంటల సమయం మొత్తం కూడా ఇది జర్నీ చేసి ఆ జర్నీలో ఇది జర్నీ చేసిన తర్వాత 22 అవర్స్ సమయంలో ఇది ఫ్లోరిడా దగ్గరలో ఉన్నటువంటి సముద్ర జలాలలో ఇది దిగడం జరిగిందండి. అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. ఏంటంటే ఇప్పటి వరకు అంతరిక్షంలో 721 మంది వెళ్ళారండి. అందులో అత్యధిక రోజులు ఉన్న వ్యోమగామి ఎవరంటే పోల్వా కోవ్. ఎవరు? పోల్వా కోవ్ అనే వ్యక్తి అత్యధికంగా అక్కడ ఉండడం జరిగింది. 438 రోజులు అండి. 438 రోజులు అత్యధికంగా అక్కడ ఉన్నారు. అదే ఒక మహిళా విభాగంలో మనం కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఒక మహిళ అత్యధికంగా ఉన్నటువంటి ఒక మహిళ ఎవరంటే అమెరికాకు చెందిన క్రిస్టినా కోచ్ 328 రోజులు ఉందండి. క్రిస్టినా అమెరికాకు చెందినటువంటి ఒక మహిళ క్రిస్టినా కోచ్ ఇక్కడ ఉందండి. క్రిస్టినా కోచ్ 328 రోజులు అక్కడ అమెరికాకు సంబంధించినటువంటి మహిళా వ్యోమగామి స్పేస్లో అత్యధిక రోజులు ఉన్నది. ఆవిడ పోల్వా కోచ్ వచ్చేసి 438 రోజులు వ్యోమగామి పురుషుల విభాగంలో ఇతను అక్కడ ఉండడం జరిగింది. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు దీనికి సంబంధించినవి. ఇకపోతే మనం నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ చూద్దామండి. ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించబడుతుంది. దరఖాస్తు రుసుము ₹650. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 9. ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పి మీరు గూగుల్లో కొడితే వివరాలు మొత్తం కూడా మీకు వచ్చి దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ పోస్టులు. ఇక్కడ ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ ముంబై వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టులు 30 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులకు ₹500 ఉంటాయి. అర్హులైన అభ్యర్థులు 2024 ఏప్రిల్ 10లోగా ఈ 2025 ఇది వాళ్ళు తప్పుపడింది. ఏప్రిల్ 10లోగా ఈ దరఖాస్తు చేసుకోవాలండి. అదేవిధంగా కింది ఉద్యోగాలు దరఖాస్తు చేసుకున్నారా? ఎందుకంటే ఇవాళ నేను చివరి తేదీ. ఏపీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు, మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. దీనికి ఇవాళ లాస్ట్ డేట్ ఉంది. అదేవిధంగా CSIR ఢిల్లీలో 11 మంది సైంటిస్ట్ పోస్టులు ఉండే. బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా వీళ్ళు అడిగారు. దానికి సంబంధించి కూడా మరి మీరు చూడవచ్చు. అదేవిధంగా DCHS కృష్ణా జిల్లాలో 33 పోస్టులు బీటెక్ ఉత్తీర్ణతతో పనిచేసే అనుభవం ఉన్నవారు కావాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. మీరు ఈ యొక్క స్కానర్ను మీరు స్కాన్ చేస్తే మీ యొక్క ఫోన్లతో ఇంకా మొత్తం కూడా మీరు నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ఓకే, మరి మనం నెక్స్ట్ వార్తలలోకి వెళ్దాం. ఇంకా చాలా వార్తలు ఉన్నాయి కాబట్టి ఢిల్లీకి సంబంధించినటువంటి న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయి. ఓకేనా? న్యాయ వర్గాల మొత్తం కూడా తీవ్ర కలకలం ఇది రేపుతుంది. అయితే విచారణను ప్రారంభించిన ఆల్రెడీ సుప్రీంకోర్టు విచారణను ప్రారంభించేసింది. వదంతులు వ్యాపిస్తున్నారన్న సర్వోన్నత న్యాయస్థానం. సో దేశ న్యాయ వ్యవస్థలోనే మొత్తం కూడా ఇది దీన్ని ముఖ్యంగా మీకు జనరల్గా నేను చెప్పాలంటే పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఎవరైతే ఇక్కడ కనబడుతున్నారో ఈ యొక్క న్యాయమూర్తి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందండి. ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ డిస్ట్రింగ్ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి దీన్ని ఆర్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏమైనా అమౌంట్ చూసారా ఏంటి, కానీ దాని తర్వాత వెంటనే వీళ్ళు ఏం చేశారంటే ఆ ఇంట్లో సోదాలు చేయడం వల్ల ఆ ఇంట్లో పరిమితికి మించినటువంటి డబ్బులు దొరికాయి. కాబట్టి ఇప్పుడు ఆ చర్చ అనేది న్యూస్లో ఉంది. సో భారత్కు హై స్పీడ్, ఇక్కడ చూడండి, భారత్కు హై స్పీడ్ రైళ్ళ క్యారిడార్లు కావాలి అని చెప్పి ఇక్కడ తెలుస్తూ ఉంది. మనకు ఒక నివేదిక వీళ్ళు ఇవ్వడం జరిగింది.
ఆ తాజా అధ్యయనాన్ని నిపుణులు సూచించారు. ఎవరు నిపుణులు అని అంటే ఇక్కడ చూడండి, రైల్వే నిపుణుడు రామకృష్ణన్ తన అధ్యయనంలో వెల్లడించారు. ఇక ప్రయాణికులు కోరుకుంటున్న వేగవంతమైన సౌకర్యవంతమైన ప్రయాణం దృష్ట్యా భారత్కు హైస్పీడ్ రైళ్లు అవసరమని తాజా అధ్యయనం పేర్కొంది. దేశంలో సాధారణ రైలు కంటే హైస్పీడ్ రైలు ప్రతి కిలోమీటర్కు 5 రెట్లు సామర్థ్యాన్ని ఇస్తుందని చెప్పింది. భారత్లో ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో దాదాపుగా 10,000 కిలోమీటర్ల మేరకు హైస్పీడ్ రైళ్లు అభివృద్ధి చేస్తే అది రైలు రవాణా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని ఈ వివరాలను రైల్వే నిపుణుడు రామకృష్ణ తన అధ్యయనంలో వెల్లడించారు. సో కాబట్టి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అదనంగా 4 హైస్పీడ్ రైలు కూడా కారిడార్లో అవసరమని ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఉక్రెయిన్ సంబంధించిన అంశాలు మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఖేల్ ఇండియా పారా క్రీడల్లో మనకు శిరీష మరియు స్వరాజ్ ఇద్దరు పిల్లలు అథ్లెట్స్. వీళ్ళు అంబటి స్వరాజ్ మరియు సత్తా చాటారు. ఢిల్లీలోని ఇక్కడ మీరు స్క్రీన్ పై చూడవచ్చు, ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఖేలో ఇండియా పారా క్రీడలో శుక్రవారం బాలుర 100 మీటర్స్ T11 విభాగంలో స్వరాజ్ రజతం గెలిచాడు, బ్రాంజ్ మెడల్. అతడు 13.18 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుంటే రెండో స్థానంలో నుంచి సిల్వర్ మెడల్ సాధించాడు. రజతం అంటే సిల్వర్ మెడల్, కాంస్యం అంటే బ్రాంజ్ మెడల్. ఓకే, అయితే బాలికల అందమితరులలో ఇక్కడ శిరీష అనే అమ్మాయి పూర్తి చేసి ఈ అమ్మాయి కూడా సిల్వర్ మెడల్ సాధించింది. ఓకేనా, శిరీష 100 మీటర్స్ ఖేలో ఇండియా పారా క్రీడల్లో 100 మీటర్స్ సిల్వర్ మెడల్ సాధించింది. అదేవిధంగా ఈ యొక్క అబ్బాయి వచ్చేసి సిల్వర్ మెడల్ కూడా సాధించడం 100 మీటర్లు సాధించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మనం చూస్తే వాల్ట్ ఫైనల్లో ప్రణతి నాయక్ అనే అమ్మాయి మనకు అంతర్జాతీయ జిమ్నాస్టిక్ సమాఖ్య ఆపరేటెడ్ వరల్డ్ కప్లో భారత జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ వాల్ట్ ఈవెంట్లో ఫైనల్లో ప్రవేశించిందండి. సిల్వర్ మెడల్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, ఫైనల్లో ప్రవేశించింది. అయితే 29 ఏళ్ల ప్రణతి వాల్ట్ క్వాలిఫైయింగ్లో 13.317 పాయింట్లు స్కోర్ చేసి 3వ స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించిందండి. సో గత ఏడాది ఈజిప్ట్లో జరిగిన ప్రపంచ కప్లో వాల్ట్ ఈవెంట్లో కాంస్య పథకాన్ని సాధించింది. అప్పుడేమో కాంస్య పథకం సాధించిందంటే బ్రాంజ్ మెడల్ సాధించింది. మరి ఇప్పుడు అదేవిధంగా టోక్యో ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించింది. 2019 ఆసియా ఛాంపియన్షిప్లో కూడా, అదేవిధంగా 2022లో ఆసియన్ ఛాంపియన్షిప్లో ప్రణతి కాంస్య పథకం సాధించింది. ఇక్కడ కూడా అమ్మాయి కాంస్య పథకం సాధించడం జరిగింది ప్రణతి. అదేవిధంగా ఇప్పుడు క్వాలిఫైయింగ్లో ప్రణతి ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ఫైనల్లో మరింత మెరుగ్గా రాణిస్తే ఆమెకు పథకం ఖాయమని ఆమె కోచ్ అశోక్ కుమార్ మిశ్రా తెలిపారు. సో ప్రణతి ముఖ్యంగా జిమ్నాస్ట్, ఇప్పుడు ఇంటర్నేషనల్ జిమ్నాస్ట్, మన భారతదేశం సంబంధించిన జిమ్నాస్ట్, చాలా ఛాంపియన్షిప్లలో కూడా సాధించింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు డైరెక్ట్గా క్రీడల గురించి అడగకుండా ఇలాంటి క్రీడల గురించి కూడా అడగడం జరుగుతుంది. అయితే ఇది మనం ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటి విషయం. అదేంటంటే ఇక్కడ ఒకసారి మీరు చూస్తే భారత్ డబుల్ ధమాకా, భారత్ సంబంధించిన క్రీడాకారులు డబుల్ ధమాకా చేశారు. ఇలా పేర్లు ఏంటి ఒకసారి మీరు చూడండి. వీళ్ళిద్దరు కూడా ఇండియన్ టూర్ స్క్వాష్ టోర్నీలో భారత్కి 2 టైటిల్స్ కూడా వచ్చాయండి. విజేతలుగా నిలిచిన అనాహత్ వీర్ చోత్రాని. ఇక్కడ ఒకసారి చూస్తే మనము స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టూర్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు అనాహత్ సింగ్ వీర్ చోత్రాని వీళ్ళు ఛాంపియన్స్గా అవతరించారు. శుక్రవారం ముగిసిన ఈ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచంలో 82వ ర్యాంకర్ 17 ఏళ్ల అనాహత్ సింగ్, పురుషుల సింగిల్స్ విభాగంలో 76వ ర్యాంకర్ వీర్ చోత్రాని టైటిల్ సొంతం చేసుకున్నారు. ఓకేనా, భారత్కి చెందిన ఆకాంక్ష సాలుంఖేతో జరిగిన తుది పోరులో అనాహత్ సింగ్ సోమానిమానికో ఫ్రాన్స్పై విజయం సాధించాడు. ఓకేనా, ఫ్రాన్స్ క్రీడాకారుడిపై విజయం ఇతను సాధించడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి మన యొక్క భారతీయ క్రీడాకారుని మీదనే విజయం సాధించి వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క ఇండియన్ టూర్ స్క్వాష్ టోర్నీ అవుతుందో దాంట్లో వీళ్ళు విజయం సాధించారు. ఇక ఫైనల్గా మనం ఒకసారి కొన్ని ప్రశ్నల మీద మనం దృష్టి పెడదాం. జస్ట్ ప్రాక్టీస్ కోసం మీకు ఇట్లా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో దీన్ని చేసేస్తా. ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య దశాబ్దంగా దేన్ని ప్రకటించింది? ఆప్షన్ వచ్చేసి
ఆప్షన్ వచ్చేసి 2011 నుంచి 20 వరకు ఉన్నటువంటి ఆ దశాబ్దాన్ని జీవ వైవిధ్య దశాబ్దంగా ప్రకటించింది. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా ఏ రోజు మనం జరుపుకుంటాం? ఏ రోజు అండి? మే 22 రోజు మనం జరుపుకుంటాం. ఇకపోతే కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అంతర్జాతీయ ఒప్పందాన్ని రూపొందించింది ఎవరు అంటే యుఎన్ఈపి. భారత్లోని ఏ ప్రాంతంలో లయన్ టెయిల్డ్ మకాక్ అనే కోతి కనిపిస్తుంది? పశ్చిమ కనుమలలో ఈ యొక్క కోతి కనిపిస్తుంది. అదేవిధంగా కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ ఎక్కడ ఉంది? ఇది వాషింగ్టన్లో ఉందండి. కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అనేటువంటి అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ వాషింగ్టన్లో ఉంది. ఇకపోతే ప్రపంచంలోని 12 మెగా బయోడైవర్సిటీ దేశాల జాబితాలో ప్రపంచంలోని 17వ మెగా బయోడైవర్సిటీ దేశాల జాబితాలో దేనిది అంటే ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే శ్రీలంక అండి మెగా బయోడైవర్సిటీ దేశాల జాబితాలో. ఓకే, ప్రపంచంలోని మెగా బయోడైవర్సిటీ కేంద్రాల్లో భారత్ స్థానం ఎంత? భారత్ స్థానం ఎంత అంటే 3వ స్థానంలో భారత్ ఉందండి. అదేవిధంగా జీవ వైవిధ్య సంరక్షణ కోసం కుదుర్చుకున్న కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అంతర్జాతీయ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోనికి రానుంది? అమల్లోనికి వచ్చిందంటే 1993 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎక్కడ ఉంది? ఇది వచ్చేసి మనకు చెన్నైలో ఉందండి. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ చెన్నైలో ఉంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యునెప్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇది వచ్చేసి నైరోబీలో ప్రధాన కార్యాలయం ఉందండి. నైరోబీలో ప్రధాన కార్యాలయం ఉంది. వరల్డ్ ఎర్త్ డేను ఎప్పుడు నిర్వహించుకుంటాం? వరల్డ్ ఎర్త్ డేను ఏప్రిల్ 22 రోజు మనం నిర్వహించుకుంటాం. భారత్లో ఉభయచర వైవిధ్యం అధికంగా ఉన్న ప్రాంతం ఏది? ఉభయచర వైవిధ్యం అధికంగా ఉన్న ప్రాంతం పశ్చిమ కనుమలు అండి. పశ్చిమ కనుమలు. బట్టమేక పక్షులు ఏదైతే గ్రేట్ ఇండియన్ బ్రస్టర్డ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి అని చెప్పబడుతుంది? రాజస్థాన్లో ఇవి ఎక్కువ కనబడతాయి. అదేవిధంగా కర్ణాటకలో ఎన్ని టైగర్ రిజర్వాయర్లు ఉన్నాయి? కర్ణాటకలో వచ్చేసి 6 టైగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. అదేవిధంగా ఏ జీవి నుంచి లభించే ప్రత్యేక నూనెను ఔషధాలు పర్ఫ్యూమ్లుగా తయారీలో ఉపయోగిస్తారు అని అంటే ఇక్కడ వచ్చేసి కస్తూర్ జింక. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ చిహ్నం ఏది? ఓకేనా, వచ్చేసి ఇది పాండా. వరల్డ్ వైడ్ ఫర్ నేచర్ సింబల్ పాండా. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? డెహ్రాడూన్లో ఉంది. దేశంలో ఆసియా సింహం సంరక్షిత ప్రాంతం ఏది? గిర్ అడవులు. ఇది ఇవాళ కొన్ని మనము ముఖ్యమైనటువంటి కొన్ని క్వశ్చన్స్ మీకు జిఎస్కు సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని మీకు నేను ప్రాక్టీస్ చేయించడం జరిగింది. ఇలా ప్రతిరోజు మీకు ముఖ్యమైనటువంటి అంశాలు తెలుగు, ఇంగ్లీష్ అన్ని రకాల పేపర్స్ చూసి మనకు అవసరమైనటువంటి ముఖ్యమైన అంశాలు మీకు అందిస్తూ ఉంటా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ కామెంట్లో దీని గురించి పక్కా మీరు తెలియపరచండి. రెగ్యులర్గా దీన్ని నేను మీకు ఎవ్రీడే 10 o'clockకి అందజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.